హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఇది కిడ్స్ ఫస్ట్ డే స్కూల్ అనమాట. ఇంకా పిల్లలు ఫస్ట్ డే స్కూల్ వ్లాగ్ నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం చేశాను అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఊరి నుంచి వస్తూనే బుక్స్ తీసుకొని వచ్చామండి పిల్లలకి. ఇంకా నేను మా వారు అట్టలు అయితే వేసాము. అలా చూశారు కదా. ఇంకా నేను మా వారు హోషిక బుక్లు ఎన్ని ఉన్నాయి చూడండి, అవి ఓన్లీ హోషిక బుక్లే అనమాట. హోషిక 6th క్లాస్. ఇంకా నిహాల్ది వచ్చేసి అన్నీ హోషికానే వేసిందండి. అస్సలు నేను అనుకోలేదు. మేము వేసేటప్పుడు బాగా గమనించింది. ఇంకా తర్వాత ఒక బుక్ మేము వేసేటప్పుడు వేసిందనమాట. ఇంకా నెక్స్ట్ డే నేను వర్క్ చేస్తుంటే ఇంకా ఆ రోజు లేదనమాట. ఇది అదొకటి యాడ్ చేశాను ఈ వ్లాగ్లో, అట్టలు వేసేది. ఇంకా తను కూర్చొని అన్నీ వేసేసింది అనమాట నిహాల్ది. నేను వీడియో క్లిప్ అయితే తీయలేదు. ఇది వచ్చేసి బ్యాగ్ తీసుకున్నాము. యాక్చువల్గా వాళ్ళ బ్యాగ్స్ చాలా బాగున్నాయి అనుకున్నాం, బట్ చినిగిపోయాయి. ఇంకా పిల్లలు సరేలే, వాళ్ళకు ఒక హ్యాపీనెస్ కదండి న్యూ బ్యాగ్స్ అంటే. ఇంకా అందులో చినిగిందని చెప్పేసి బ్యాగ్ తీసుకొని వచ్చాము. ఇప్పుడు అదే చూపిస్తుంది హోషిక. ఇంకా బుక్కులన్నీ పెట్టేసుకుంది మొత్తము, స్కూల్కి రెడీ అనమాట. ఇంకా ఇలా ప్యాడ్ కూడా తెచ్చాము. ఇంకా ఇద్దరికి చినిగిపోయింది, అంత బాగలేదు ప్యాడ్స్ అంటే. ఇద్దరికి ప్యాడ్స్ తెచ్చాము. ఇంకా కింద చూసారు కదా, ఒకవేళ రెయిన్ పడితే కవర్ మాదిరి వస్తుందన్నమాట, బ్యాగ్ కవర్ చేసేసుకోవచ్చు. అలా అన్నీ రెడీ అయిపోయాయి ముందు రోజు. ఇంకా నేను మార్నింగ్ లేచాను. ఇంకా ఫస్ట్ ఒక 20 minutes అలా ముందు లేస్తానన్నమాట, చీపురు కొట్టేయచ్చు వంట చేయకముందని చెప్పేసి. ఫస్ట్ అయితే కసు దొబ్బేసి బయట ముగ్గు అయితే వేసేసి తర్వాత అయితే వంట స్టార్ట్ చేస్తానన్నమాట. ఇంకా కొద్దిగా ముందే లేసే స్నానం కూడా చేసేయచ్చండి. బట్ నాకు ఇంకా ముందు రోజు అట్టలన్నీ వేసి అన్నీ సెట్ చేసుకొని పడుకునేదానికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందుకే ఇంకా ఓన్లీ బ్రష్ అయితే చేశాను. అలా ముఖం కడుక్కొని ఇంకా వంట అయితే చేస్తున్నాను అనమాట. ముందు రోజు నైటే చపాతీ చేశాననమాట. ఇంకా వీళ్ళకి చాలా ఇష్టము, చాలా మంత్స్ అయింది చపాతీ పాలు వేయమ్మా తింటాము అని చెప్పారనమాట. ఇంకా అందుకే ఇంకా వాళ్ళు స్నానం చేస్తున్నారు. ఆలోపు కొంచెం నానుతుందని చెప్పేసి సెరొకటి చపాతీ వేసి అలా చిన్న గ్లాస్ పాలు వేసి ఒక 2 spoons చక్కెర అయితే వేసాను. చాలా బాగుంటుంది. మా వారికి పిల్లలకి అయితే చాలా బాగా ఇష్టం అనమాట. ఇంకా లంచ్కి వచ్చేసి వీళ్ళకి అన్నం చేసి ఇంకా పప్పు అయితే చేశానఅనమాట. మ్యాక్సిమం స్కూల్ స్టార్ట్ అయితే మామ్స్కి స్టార్టింగ్ పప్పే అందరు చేస్తారని అనుకుంటున్నాను. ఏమంటారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ ఇవ్వండి అబ్బా, సపోర్ట్ చేయండి. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. నెక్స్ట్ నేను కిడ్స్ లంచ్ రెసిపీస్ సింపుల్గా ఏమేమి చేయొచ్చు అవి కూడా నేను షార్ట్స్ అలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో మీకు నచ్చితే ఫాలో అవ్వండి. అలాగే ఫన్నీ రీల్స్ చేస్తూ ఉంటాము. నా యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అయితే ఉంది, ఫాలో అవ్వండి. ఇక్కడైతే పప్పు చేశానన్నా కదా. ఫస్ట్ ఒక కప్పు బ్యాల్ అయితే తీసుకున్నాను, కడిగి నానబెట్టేసుకున్నాను. తర్వాత దాంతో కొంచెం కొత్తిమీర, మెంతాకు, 4 పచ్చిమిరపకాయలు, తర్వాత కొంచెం చింతపండు, 2 టమాటాలు, పసుపు వేసి ఒక 4 విజిల్స్ అయితే రాణించుకున్నాను అనమాట. తర్వాత అయితే పెడుతున్నాను. పోపు దినుసులన్నీ వేసి బాగా వెల్లుల్లి దంచి వేస్తే చాలా మంచిదండి. ఇలా కొట్టి వేస్తానన్నమాట నేను. ఇంకా ఆనియన్స్, దాంతో కొంచెం జీలకర్ర, తర్వాత అదేమంటారండి ఇంగువ ఉంటే వేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఇంట్లో వేయలేదనమాట. చాలా బాగుంటుంది పప్పు అయితే. మా పిల్లలకి ఒట్టిమిరకాయల పప్పు, అదే మెంతులు వేసి ఒట్టిమిరకాయల పప్పు చేస్తే చాలా బాగా ఇష్టం అండి. ఇంకోసారి చూపిస్తాను మీకు. ఇంకా ఈ పప్పు అయితే ఇంకా తింటారు, అదైతే ఇంకా చాలా ఇష్టం అనమాట. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీ తినేసారు కదా. ఇంకా స్నాక్స్ ఏం పెట్టాలా అని చూసానమాట. చూస్తే ఇంకా సండే సంతకెళ్ళినప్పుడు తెచ్చాను కార్న్ ఉడకబెట్టేసాను అనమాట. ఇంకా అది షూట్ చేయలేదు. కార్న్ ఒలిచి వేసేసాను, అంటే ఓన్లీ పైన పొట్టు తీసి వేసేసాను అనమాట. తర్వాత ఉడికిన తర్వాత ఒలిచి అయితే వాళ్ళకు స్నాక్స్గా పెడతానమాట అప్పటికప్పటికి. ఇంకా ఇద్దరికి స్నాక్స్ అయితే అవి పెట్టేశాను. హోషికాకి అయితే డబల్ స్నాక్స్ పెట్టాలన్నమాట, ఎందుకంటే తనకి
ఇప్పుడు 6th క్లాస్ కదండి, 5:30 వరకు ఉంటుంది. ఇంకా తనకి బ్రెడ్ పీస్ కేక్ మాదిరి ఉంటే అది పెట్టానన్నమాట. కొన్ని స్నాక్స్ అయితే ప్రిపేర్ చెయ్యాలి. ఇంకా కొన్ని తెచ్చాను. ఇంకా 1 వీక్‌కి తర్వాత నిదానంగా ఇంట్లో ప్రిపేర్ అయితే చేయాలన్నమాట. కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి, అస్సలు అవ్వట్లేదండి. మొన్నటిదాకా ట్రావెల్ వ్లాగ్స్ కంటిన్యూగా నైట్ మేలుకొని రోజు ఒక వ్లాగ్ చేయడానికే 30 మినిట్స్ 1 అవర్ అలా పడుతుందండి. మ్యాక్సిమం యూట్యూబ్ చేసే వాళ్ళకి ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. ఎంతసేపు పడుతుందో ఎడిటింగ్‌కి. మరి ఈ ఇలా ఇంటిని చూసుకుంటూ అన్ని వర్క్స్ చేసుకుంటూ యూట్యూబ్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమండి. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అందుకే కొద్దిగా సపోర్ట్ చేయండి. యాక్చువల్గా ముందు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉండేదండి నాకు. అదైతే డిలీట్ అయిపోయింది. నేను అది మీకు చెప్తాను కూర్చొని ఎందుకు డిలీట్ అయింది అని చెప్పేసి. ఈ ఛానల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా కష్టపడుతున్నాను. సో అందుకే అనమాట. సక్సెస్ అయ్యాక మీకు అంతా నేను ఎలా ఫాలో అయ్యానని చెప్పేసి చెప్తాను. ఇప్పుడు దాకా మనకి 236 ప్రజెంట్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు 237 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. 100 దాటవడమే చాలా కష్టపడ్డానండి. షార్ట్స్ చేస్తూ తర్వాత ఇలా నా డైలీ వ్లాగ్స్ చేస్తూ ఇంతవరకు వచ్చాను. త్వరగా 1000 అవ్వాలి. మంచిగా వ్యూస్ వస్తే అవర్స్ కంప్లీట్ అవుతాయి. సో అంతా మీ చేతుల్లోనే ఉంది. చూద్దాం ఎలా అవుతుందో. ఇంకా అన్నం అయితే మనము ఎప్పటికైనా బాక్సులలో వేడి వేడిగా అయితే పెట్టకూడదండి. నేను ఒక్కసారి అంటే ఇప్పుడు కాదు, ఇంతకుముందు అలా చేశాను. పాపం పాప కొంచెము ఒక రకంగా అనిపించిందమ్మా అని చెప్పింది. అందుకే మనం ఎప్పుడైనా వేడి వేడిగా పెట్టకూడదనమాట. మనం అనుకుంటాము బాక్స్ వేడిగా ఉంటుంది, అలాగే కర్రీ పెడితే బెటర్ వేడిగా తింటుంది అనుకుంటామండి, తింటారు పిల్లలని. కానీ కాదండి, మనకు ఎప్పుడైనా కొంచెం చల్లారిచ్చే పెట్టాలి. అప్పటికే వాళ్ళకి 12-12:30 కల్లా తినేస్తారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇంకా అన్నం పెట్టాను. ఇద్దరికి కలిపి పప్పు అయితే వేసి 1 స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను కరగబెట్టి. ఇదైతే అమ్మ పంపించినదండి, హోమ్ మేడ్ అమ్మ తయారు చేసినది. నేను మొన్న ఊరికి వెళ్ళాను కదండి, అప్పుడైతే తెచ్చుకున్నానమాట. ఇంకా యాక్చువల్గా పప్పు సపరేట్ వేస్తే హోషిక కలుపుకొని తింటుందండి. నిహాల్ అయితే కలుపుకోలేడు బాబు. ఇంకా హోషిక నాకు కూడా కలిపి పెట్టేయమ్మా అని చెప్పిందనమాట. ఇంకెప్పుడన్నా చెప్తుంది తనే, కలిపి పెట్టకమ్మా నేను కలుపుతా అని. ఇంకా అప్పుడు పెడతానమాట. ఇప్పుడైతే తనే కలుపుకుంటా, తను కలపమనిందని చెప్పేసి ఇంక ఇద్దరికి కలిపి కలుపుతున్నాను. ఇంకా అలా బాక్స్ పెట్టానమాట. అలా చల్లారుతూ ఉంటుందని ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పేసి చూపిస్తున్నాను. తింటున్నారు, బాగుంది సూపర్ అని చెప్పేసి మీకు చెప్తున్నారనమాట. ఇంకా లంచ్ అయిపోతే ఇంకా హోషికాకి జడలు వేసేస్తే సుగము పని అయిపోతుందండి నాకు. ఫస్ట్ అదే టెన్షన్. ఇదంతా అయిపోతూ ఉండంగానే కాల్ వచ్చేస్తుంది, ఇంకా బస్సు వస్తుందని చెప్పేసి ఇంకా కంగారు అయిపోతుందండి. అంతమంది మామ్స్కి అంతే కదా. స్కూల్ స్టార్ట్ అవుతుందంటే ఎక్కడ లేని టెన్షన్ మనకి. ఏం లంచ్ చేయాలో, ఎలా పెట్టాలో, ఏం స్నాక్స్ పెట్టాలో, ఏం ప్రిపేర్ చేయాలో, ఇవన్నీ ముందు రోజు నైట్ నుంచే మనకి టెన్షన్ మొదలవుతుంది కదా. మార్నింగ్ అయితే ఇంకా అన్నీ చేసుకుంటూ వాళ్ళని పంపించేంత వరకు టెన్షన్గానే ఉంటుంది. అలాంటిది ఇంకా ఎంత కష్టపడి చేస్తూ ఉంటారు కదా అందరూ. ఉమెన్స్ గ్రేట్ అండి నిజంగా. జాబ్ చేస్తూ కూడా చూసుకుండే వాళ్ళు ఇంకా ఎంత అన్నీ చేసుకొని వాళ్ళు వర్క్ చేసి మరీ రావాలి. ఇలా అనమాట నాకు అనిపించింది, షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే పాపకి జడలు అయితే వేసేస్తున్నానమాట. కొత్త యూనిఫామ్ అనమాట, వీళ్ళిద్దరికి తీసుకున్నాము. 2 ఇయర్స్ ఇంకా కొంచెం బిగ్ సైజే తీసుకున్నాం కదా, అది ఇంకా పైకి అయిపోయింది అనమాట పిల్లలిద్దరికి. అందులో 6th క్లాస్ హోషికాకి యూనిఫామ్ చేంజ్ అనమాట. ముందు మిడ్డీ లాగా ఉండింది, ఇంకా ఇప్పుడైతే పంజాబ్ డ్రెస్ మాదిరి అనమాట. ఫుల్గా రెడీ అయ్యాక నేను పిక్ అయితే యాడ్ చేశాను, ఇద్దరు ఎలా ఉన్నారని చెప్పేసి చూడండి. ఇంకా వాళ్ళు వెళ్ళాక నేను
మొత్తము ఇంకా కసువు అయితే దుబ్బేసాను కదండి. ఇంకా ఇల్లందుకు నీట్‌గా తుడిచేసి నేనైతే స్నానం చేసేసి దీపారాజన చేసుకొని ఫస్ట్ అయితే నేను మా వారు కాఫీ తాగుతామండి. ఇంకా పిల్లలు వెళ్ళాక నేను ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక ఇద్దరం కాఫీ అయితే తాగాము. తర్వాత అయితే చూడండి నేను కిందికి వచ్చేటప్పుడే పిల్లల్ని ఇచ్చిపెట్టి పాలైతే తీసుకొని పైకెళ్తాననమాట. ఇంక ఇక్కడైతే క్లీనింగ్ చేసేసి నేనైతే చూశారు కదా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాననమాట. తలస్నానం చేసి ఆ రోజు మండే ఇంకా స్కూల్ స్టార్ట్ కదా. ఇంకా తలస్నానం అయితే చేశాను. ఇది ఫ్రాక్ అనుకుంటున్నారా? కాదండి, నైటీ అండి. నేను ఊరికెళ్ళినప్పుడు ఇలా క్లాత్ తీసుకొని అమ్మ అయితే ఫ్రాక్ లాగా కుట్టించుకున్నానండి నేను అలా. ఇప్పుడు అవి ట్రెండింగ్ కదండి నైటీస్ లాగా లేకుండా ఫ్రాక్ మోడల్లో చాలా వచ్చాయి కదా. సో అలా నేను ఫొటోస్ చూసి స్టిచర్ దగ్గర అలానే కుట్టించుకున్నానండి ఒక 4 అయితే. ఇంకా అదైతే వేసుకున్నాను అనమాట. చాలా బాగా కన్వీనియంట్ అనిపించింది. ఫస్ట్ అయితే పచ్చడి వేసేసాను, దోశ పిండి వేసాననమాట. పిల్లలు అడిగారు కాబట్టి చపాతి పెట్టాననమాట, పాలు చపాతి. యాక్చువల్గా దోసపిండి ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, దోసపిండి వేసి పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు ఎప్పటికైనా అని చెప్పేసి ముందు రోజే గ్రైండ్ చేసుకొని పెట్టుకొని ఉన్నాను. అది వీడియో క్లిప్ తీస్తామనుకున్నాను, కొన్ని క్లిప్స్ అయితే మర్చిపోతూ ఉంటానండి. ఇంకా ఫస్ట్ అయితే చట్నీ వేసేద్దాము. మా వారు దోశ అడిగినప్పుడు లేస్తూనే వేసేయచ్చు కదా, రెడీగా ఉంటే టెన్షన్ ఉండదని చెప్పేసి అలా ఫస్ట్ కొంచెం కొబ్బెర, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఆనియన్స్ వేయించుకొని పెట్టుకుంటానండి. పల్లీలు సపరేట్, ఇంకా అవన్నీ కలిపి మిక్సీకి వేసేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది చట్నీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. మనకు ఆనియన్స్ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుందండి. నేనైతే లైట్గా వేసాను ఆనియన్స్. ఇంకా అయిపోయింది. ఇంకా పూజ ఒక్కటి చేసేస్తే అంతా అయిపోతుంది పని. ఎందుకంటే మార్నింగే లంచ్ అయిపోయింది కాబట్టి కొంచెం నేను ఈ వర్క్ అంతా అయిపోతే ఎడిటింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఈ క్లిప్ అయితే ఇంకా మా వారు తీశారు. ఇంకా నేను పూజ చేసేసుకున్నాను. చూడండి ఇలా అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా నేను అంతా అయిపోయాక నేను మా వారు అయితే టిఫిన్ చేసేసామన్నమాట. టిఫిన్ అయిపోతూనే ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా కడగలేదు కానండి, మొత్తం వెజల్స్ అన్నీ అలానే ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే ఎగ్ దోశ వేస్తుంది. నేను పూజ చేసేసాను కదండి, అందుకని వేస్తున్నాను అనమాట. అందుకే ముందే మళ్ళీ ఎగ్ తగలకూడదు కదా అని చెప్పేసి ముందుగానే పూజ అయితే చేసేసుకున్నాను స్పీడ్గా. ఇంకా ఇక్కడైతే నాకు ఒకటి మా వారికి ఒకటి ఎగ్ దోశ అయితే వేసుకున్నాము. ఇంకా రిలాక్స్గా అయితే తిన్నానమాట. తిన్న వెంటనే ఫస్ట్ అయితే విజల్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని రిలాక్స్గా ఇంకా కూర్చొని ఫస్ట్ నా ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఒక 2-3 వీడియోస్ ఎడిటింగ్ చేసుకున్నాను. ఇలా నేను పిల్లలు వెళ్ళాక పిల్లలకి లంచ్ బాక్స్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేనేం చేశాను, ఎలా నేను ఉంటుంది నా రొటీన్ అనేది మీతో ఈ వ్లాగ్ అయితే షేర్ చేసుకున్నాను. ఫస్ట్ టైం ఇలా షేర్ చేసుకోవడం. సో ఇటువంటి వీడియోస్ మీకు నచ్చుతాయా? మీకు నచ్చిందా వీడియో? నాకు కంపల్సరీ షేర్ చేసుకోండి. ఇలాంటి అంటే సింపుల్ రెసిపీస్, లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా నేను మీతో యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఫ్రెండ్స్ మీరు ఏం ప్రిపేర్ చేశారు? మీరు ఎలా మీ కిడ్స్‌కి లంచ్ ఏం చేశారు? స్టార్ట్ అయిపోయాయి కదా స్కూల్. ఫుల్ టెన్షన్స్ ఉంటాయి అందరికీ. సో నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే ఫుల్ క్లీన్ చేసేసుకున్నాను అన్నీ. ఇంకా రిలాక్స్గా కూర్చున్నాను. ఇంకా మా వారైతే కొద్దిగా వర్క్ ఉంటే చూసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా పిల్లలు వచ్చేసేదలికి నిహాల్ కొంచెం ముందే వచ్చేస్తాడనమాట. హోషిక లేట్గా వస్తుంది. ఇంకా కిందికే అనమాట, వ్యాన్ వస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, కిందికి వెళ్ళి పికప్ చేసుకుంటాను. ఇదే అండి నా రొటీన్ అయితే. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నేనేం చేశాను, స్కూల్ ఉన్నప్పుడు నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.